సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఈ రెండింటికి అవినాభావ సంబంధమున్నా కొన్నిసార్లు ప్రణాళికలు లేకపోవడం వల్ల రచ్చ జరుగుతూనే ఉంటుంది. తమిళనాడు తొక్కిసలాటపై తవ్వుతున్న కొద్దీ లోపాలు వెలుగు చూస్తున్నాయి. ర్యాలీలో పాల్గొనేందుకు అభిమానులు 11 గంటలకు వస్తే విజయ్ 7 గంటలకు వచ్చాడు. ఎలాంటి ప్రణాళిక లేకుండా ర్యాలీ చేయడం వల్ల తమిళ సూపర్ స్టార్ రాజకీయ నాయకుడు విజయ్ ర్యాలీ తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. తమిళనాడు కరూర్లో ఆదివారం సాయంత్రం జరిగిన విజయ్ రాజకీయ ర్యాలీ విషాదానికి విజయ్ పార్టీ వైఫల్యమే కారణమని తేలింది. తొక్కిసలాటలో 41 మంది, అందులో 18 మంది మహిళలు, 10 మంది పిల్లలు మృతి చెందారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. విజయ్ నాయకత్వంలోని తమిళగా వెట్రి కజగం టీవీకే పార్టీ ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభించాల్సి ఉండగా ఉదయం 11 నుంచే పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. కానీ విజయ్ మధ్యాహ్నం రావాల్సి ఉండగా సాయంత్రం 7 గంటలకు హాజరు కావడంతో ఆలస్యం వల్ల అభిమానుల ఉత్సాహం ఆందోళనగా మారిందని పోలీసులు తెలిపారు. విజయ్ బస్సు అనుమతి లేకుండా పలు చోట్ల ఆగుతూ రోడ్ షో మాదిరిగా ప్రయాణించడం ట్రాఫిక్ కు అంతరాయం కలిగించిందని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. జనాలు పెరిగినప్పటికీ పార్టీ నాయకులు నీరు, ఆహారం, సౌకర్యాలు అందించలేదని పోలీసులు ఆరోపించారు. 10,000 మంది వస్తారని అంచనా వేస్తే 25,000 మంది ర్యాలీకి వచ్చారన్నారు. ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో కొంతమంది టిన్ షెడ్ పైకప్పు పైకి ఎక్కగా అది కూలిపోవడంతో తొక్కిసలాట మరింత విషాదానికి దారి తీసిందన్నారు. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు రాజకీయాలు కుదిపేసింది. డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇదంతా జరిగిందని, తమ పార్టీకే కుట్ర జరిగిందని టీవీకే ఆరోపించింది. ర్యాలీ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం, రాళ్ల దాడులు, లాఠీచార్జ్ కారణంగా గందరగోళం పెరిగిందని టీవీకే ఆరోపిస్తుండగా విద్యుత్ శాఖ ఈ ఆరోపణలను ఖండించింది. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా 500 మంది సిబ్బందిని మోహరించమన్నారు. కానీ 27,000 మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పిందన్నారు. అనవసర ఫిర్యాదులు చేస్తున్న టీవీకే పార్టీపై డీఎంకే మండిపడింది. చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఎవరిని వదిలిపెట్టదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. పుకార్లు నమ్మవద్దని, శాంతి పాటించాలని సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు, టీవీకే 20 లక్షలు, కేంద్రం 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించి ఆదుకుంటామని భరోసా ఇచ్చాయి. కరూర్ విషాదం విజయ్ రాజకీయ అరంగేట్రంపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. అభిమానుల ఉత్సాహం క్రమం తప్పితే ఏం జరుగుతుందోనన్న ఆందోళనను ఈ ఘటన పెంచింది.